జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరంలో ఎక్కడా కూడా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారులు, మురుగు జలాలు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ త్రిపాఠి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సోమవారం ఉదయం నగరంలోని ఆయా ప్రాంతాలు విస్తృతంగా పర్యటించారు. బోధన్ రోడ్, కిల్లర్ రోడ్, ఫ్రూట్ మార్కెట్, దేవి థియేటర్ చౌరస్తా, ఖలీల్వాడి ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ బిల్డింగ్ తదితర ప్రాంతాలను సందర్శించారు. స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు భవన సముదాయాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వానల వల్ల రోడ్లపై ఏర్పడే గుంతలను వర్షాకాలం అనంతరం తక్షణమే పూడ్చివేయించాలని, అవసరమైన చోట డ్రైనేజీల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. త్రాగునీరు కలుషితం కాకుండా మంచినీటి సరఫరా తీరును నిశ్చితంగా పర్యవేక్షణ జరపాలన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు ఆరంభం నుండే నాణ్యమైన విద్యను బోధించాలని ఈ సందర్భంగా హితవు పలికారు. పారిశుద్ధ సమస్య తలెత్తకుండా ఈసారి నగరంలోని అన్ని డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగిందని కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. ఒక్కో సర్కిల్ వారికి 60 డివిజన్లలో డ్రైనేజీ రోడ్లను శుభ్రం చేయడం, చెత్తను తరలించడం, పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను శుభ్రం చేయడం వంటి పనులు పూర్తయ్యాయని అన్నారు. సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో మురుగు కాలువలో పూడికతీత పనులను వేగవంతంగా నిర్వహిస్తున్నామని, అవకాశం ఉన్న చోట జేసీబీల ద్వారా, మిగతా చోట్ల పారిశుద్ధ కార్మికులతో డీసిల్టింగ్ పనులు జరిపిస్తున్నామని అన్నారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ నామ్దన్, నోడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కార్పొరేటర్ షేఖ్, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సైజు తీసుకోవడం అక్కడ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో రేపు రాబోయే సీజన్లో ప్రజలకు ఇబ్బంది కావద్దు, ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ వర్షం పడ్డ నీరంతా పోయే విధానాలని గతంలో కూడా చూసినాం. కానీ ఈసారి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచనలతో కలెక్టర్ గారు, నేను, కమిషనర్, కూడా చైర్మన్, తాహిర్ గారు అందరం కలిసి రావడం జరిగింది. ఇవన్నీ తిరుగుతూ ఎక్కడ కూడా స్టాగ్నేట్ వాటర్ అంటే పడ్డ నీరు ఆగిపోకుండా కొద్దిగా ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి, అవి తప్పనిసరిగా చేయమని చెప్పాం. అదేవిధంగా ఇప్పుడు డ్రైన్లలో మట్టి తీస్తూ ఉంటే అంతగానో వస్తూ ఉంది, దాన్ని కూడా ఇమ్మీడియట్ లిఫ్ట్ చేయమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వర్షం పడ్డప్పుడు రోడ్లపైన జాలీ టైపుల డ్రైన్స్ పెట్టాలని, జాలీ టైపులో పెడితే ఎక్కడన్నా డౌన్ సైడ్ పెడతా ఉంటే వాటర్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా రోడ్డు పైన వాటర్ పోతూ ఉంటుంది, మనం మాన్యువల్స్ పెడతాం. ఆ మాన్యువల్స్ బదులు ఈ వర్షాకాలం సీజన్ వరకు 2-3 months మనం జాలీ మాన్యువల్స్ పోతే దాంట్లోకి కూడా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేసుకోమని ఇంజనీర్లను చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అవి చేస్తూ డ్రింకింగ్ వాటర్ కూడా మొన్ననే 1 month క్రితం కమిషనర్ గారు, కలెక్టర్ గారు మా దృష్టికి తెచ్చిన తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్ళు మనకు ఇంకా 2-3 months వరకు సరిపోయేంత ఫిల్అప్ చేసి పెట్టుకున్నాం. డ్రింకింగ్ వాటర్ సమస్య లేదు, అది ఒకటి, డ్రైన్ ఒకటి. అదేవిధంగా వర్షాకాలం అయిపోయిన తర్వాత ఎక్కడైనా గుంతలు పడ్డ రోడ్లు ఉంటాయి, అది ఇప్పుడు చేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దాన్ని కూడా పరిశీలించమని ఇంజనీర్లను చెప్పడం జరుగుతారు. అదేవిధంగా ఇది విజిట్ మార్కెట్ అని స్టార్ట్ చేశాం, ఇన్కంప్లీట్ ఉంది. దీన్ని కూడా కంప్లీట్ చేస్తే కొందరు వ్యాపారస్తులకు సౌకర్యాలు దొరుకుతాయి, ప్రజలకు కూడా సిటీలో మధ్యలో ఉండి ఒక ప్లేస్కి వస్తే వెజిటేబుల్స్ కానీ, ఫిష్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ అన్నీ
దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది కంప్లీట్ చేయాలని ఏం చేస్తే బాగుంటుందని దీన్ని కూడా విజిట్ చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అక్కడక్కడ పోల్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ నీ వంతు నా వంతు అనకుండా ఇద్దరు కలిసి కోఆర్డినేషన్తో పోల్ని కూడా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మరి ఈరోజు ఇంకా ఎక్కడన్నా ఎడ్యుకేషన్లో కూడా క్లాసెస్ స్టార్ట్ అయినాయి. గవర్నమెంట్ టీచర్లకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడ కూడా మీ సబ్జెక్టులలో మా విద్యార్థులు ఎగ్జామ్స్లో ఎటువంటి మార్కులు తక్కువ రాకుండా ప్రైవేటు స్కూల్స్తో కాంపిటీషన్గా మీరు విద్యను బోధించాలి మా విద్యార్థులకు అని చెప్తూ అదే చేస్తాం. బెస్ట్ స్కూల్ టీచర్లకు కూడా సహకరిస్తాం. అదేవిధంగా ఎక్కడన్నా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టాం. ఈ సంవత్సరం కూడా ఆ విధంగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ చేయాలని పాలిటెక్నిక్ ఐటీఐలు కూడా మన సిస్టమ్ చేంజ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అవి కూడా రేపు 10 డేస్లో ఒక సిస్టమ్ వస్తుంది, దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. అంటే విద్యా వ్యవస్థ కానీ పని చేసుకునే వాళ్ళకి పని కల్పించడానికి టెక్నికల్లీ బాగా చేస్తే వాళ్ళు ఎక్కడైనా పోయి పని చేసుకునే విధంగా ఆలోచించుకుంటూ చేస్తూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా అవన్నీ చేస్తాం. నిజామాబాద్ ప్రజలకు సౌకర్యం చేయడానికి అందరం సహకరిస్తాం.